హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రత్న క్రియేటివ్ న్యూస్. సో ఇప్పుడు వచ్చేసి అయిపోయింది బిగ్ బాస్. తనుజ విన్నర్ కాకుండా రన్నర్ అప్ అయిపోయింది. బట్ ఓకే, తనుజ కాకపోతే కళ్యాణ్ విన్నర్ అయ్యారు. సో వాళ్ళది విన్నింగ్ జరుగుతున్నప్పుడు తనుజ వెళ్ళి వాళ్ళ కళ్యాణ్ వాళ్ళ మదర్ పక్కన కూర్చొని తన చేతిని పట్టుకోవడం, గట్టిగా పట్టుకొని, అంటే కొడుకు విన్ అయిన తర్వాత కొంచెం ఎమోషనల్ అది ఎక్కువ ఉందో ఏమో, తను గట్టిగా పట్టుకోవటం, తర్వాత తనుజ వల్ల నేను లాస్ట్ వరకు రాగలిగాను అని చెప్పి స్టేజ్ మీద చెప్పినప్పుడు హార్ట్ చూపించడం, ఇదైతే బాగానే ఉంది. బట్ బయటకు వచ్చిన తర్వాత, అంటే బయటకు వచ్చిన తర్వాత కదా, స్టేజ్ మీద కూడా ఇప్పటివరకు అయితే తనుజ కళ్యాణ్ కలిసి దిగిన ఫోటో అయితే బయటకు రాలేదు గైస్. అంటే అయిపోయిన తర్వాత అందరూ ఎవరైతే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఉన్నారో అందరు కలిసి ఫోటోలు దిగినట్టు వచ్చినాయి, కానీ తనుజ కళ్యాణ్ ఇద్దరు కలిసి దిగినట్టు ఫోటోలు రాలేదు. వాళ్ళ అంటే కొంచెం పక్క పక్కన ఉన్నట్టు కూడా అనిపించలేదు. బట్ ఏం జరుగుతుందేమో తెలియదు. కానీ బయటకు వచ్చిన తర్వాత సెలబ్రేషన్స్, కళ్యాణ్ సెలబ్రేషన్స్ అయితే నేను చూడలేదు, కానీ తనుజ సెలబ్రేషన్స్ అయితే చూశాను. బట్ తనుజ ఒక పోస్ట్ కూడా చేసిందనమాట. దానికి సంబంధించిన పోస్ట్ కూడా దీనిలో యాడ్ చేస్తున్నాను చూడండి. అంటే ఇప్పటివరకు బిగ్ బాస్లో నా 100% నేను ఎఫర్ట్ పెట్టాను, బట్ రన్నర్ అయ్యాను, విన్నర్ అవుతానని చెప్పి అనుకున్నా, రన్నర్ అయ్యాను అని చెప్పి చెప్పింది. బిగ్ బాస్ బజ్లో కూడా చెప్పిందట, నేను విన్నర్ అవుతానని అనుకున్నాను, వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా నేనే విన్నర్ అనేటప్పటికీ, అంటే లేడీ సింగం అలా అనేటప్పటికి నేనే విన్నర్ అనుకున్నాను, రన్నర్ అని చెప్పి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. లాస్ట్లో అయితే షాకే అని చెప్పి చెప్పింది. యాక్చువల్గా నాకు ఒక డౌట్ గైస్, శ్రీముఖి హౌస్లోకి వచ్చినప్పుడు తనుజతో కొంచెం సేపు మాట్లాడినట్టు మనకైతే కొంచెం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ శ్రీముఖి వచ్చిన ఎపిసోడ్ అర్థమవుతుంది. అక్కడ ఏమైనా హింట్ ఇచ్చిందా అంటే నువ్వు విన్నర్ కాదని కాదు, అంటే నువ్వు విన్నర్ కాదు కళ్యాణ్ విన్నర్ అని ఆ హింట్ కాదు, మీ ఇద్దరిలో ఏదైనా జరగచ్చు, అంటే హోప్స్ మాత్రం పెట్టుకోకని ఏమైనా హింట్ ఇచ్చిందా అనిపించింది. ఎందుకంటే కళ్యాణ్ విన్నర్ అని చెప్పిన తర్వాత తన ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఏం లేదు. అంటే తను విన్ అవ్వలేదని బాధ లేదు, తను విన్ అయినందుకు హ్యాపీ లేదు, అంటే ఏ ఎక్స్ప్రెషన్స్ లేకుండా మామూలుగా ఉంది. తను విన్ అయినందుకు బాధ అయితే ఉండదు, ఎందుకంటే కళ్యాణ్ విన్ అయితే హ్యాపీ, నేను కాకపోతే కళ్యాణ్ విన్ అవ్వాలని చెప్పి చెప్పింది. బట్ ఇప్పుడు నాకైతే ఏమనిపిస్తుంది అంటే తనుజకి మంచి ఆఫర్స్ రావాలి, మంచి వాళ్ళకి సెటిల్ అవ్వాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. మీకు ఎంతమందికి తనుజ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేవి త్వరలో అనౌన్స్ చేస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నాను. మీకు ఎంతమందికి అట్లా అనిపిస్తే కామెంట్ చేయండి.